ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. చాలా గడ్డు కాలం నడుస్తూ ఉంది. పండగలు చేసుకోవడానికో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడానికో కనీస డబ్బులు లేక ప్రజలు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. జగన్ పాలనలో నరకం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మేము ఈ రోజున ప్రజలు సామాన్యులు బతకలేరు, సామాన్యులు ఆత్మహత్యలు చేసుకోవాలి. జగన్ పాలనలో సామాన్యులు ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం. ఈ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, కరెంటు ఛార్జీలు ఇవన్నీ భరించలేకపోతా ఉన్నాం. ఒక్క అవకాశం ఇచ్చాం, అటువంటి పొరపాటు మరొక్కసారి చెయ్యమని ప్రజలందరూ కూడా బయటికి వచ్చి బలంగా చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా ఒక A1 ఇచ్చిన జీవో నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా A1 ఇచ్చిందే జీవో నెంబర్ 1 అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ అంశాల మీదనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రజాస్వామ్యం ఏ విధంగా కాపాడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలందరికీ కూడా అందించాలనేటువంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అదే బయటకు వచ్చి ఉమ్మడి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. చెప్పంగానే వైఎస్ఆర్సీపీ వరాహాలు బయటకు వచ్చి పందుల్లాగా గుంపులుగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మాకు ఇదేం కొత్త కాదు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పందుల్లా గుంపులుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతారు. వాళ్ళు విషం చిమ్ముతారు. పదే పవన్ కళ్యాణ్ గారు పై విమర్శలు చేస్తూ ఉన్నారంటే వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే -100 డిగ్రీల వణుకు పడుతుంది. -100 డిగ్రీల వణుకు పుడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిస్తే చలి జ్వరాలు ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. అదేవిధంగా A1 ఇచ్చిన జీవో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పరంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి అని వారి ప్రచార రథానికి పేరు పెడితే వైఎస్ఆర్సీపీ వరాహాలు ఎంత రాద్ధాంతం చేసామో మనం ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన వారాహి మీద ఎన్నికల ప్రచారానికి వస్తే వీళ్ళ ప్యాంట్లు తడిపేసుకొని చిన్నపిల్లల్లాగా ఎక్కి ఏడుస్తారేమో అని మాకైతే అనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి బాగా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే జడుచుకుంటున్నారు. ఈ వైసీపీ నాయకులందరికీ తొందరలోనే ఆంజనేయ స్వామి తాయెత్తులు పంపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే జడుచుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఆంజనేయ స్వామి తాయెత్తులు పంపిస్తాం. మీకు బాగా పనిచేస్తాయని కూడా ఈ సందర్భంగా మీకైతే తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, అరిష్టం, దరిద్రం ఏమైనా ఉన్నాయంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్యాకేజీ కోసం, కేసీఆర్ వేసే బిస్కెట్ల కోసం తెలంగాణకి తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదా?
లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క ఇటుకైనా వేసి అభివృద్ధి చేశారా? ఆ దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇదంతా దేనికోసం? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పూర్తిగా సమాధి చేసి అప్పుల ఊబిలోకి నెట్టి ఈ 4 ఏళ్లలోనే 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి తెలంగాణని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసీఆర్ దత్తపుత్రుడే.